ఈరోజు డెలివరీ అయ్యాక తీసుకోవాల్సిన స్కిన్ కేర్ ఏంటి, డెలివరీ అయ్యాక అసలు వెయిట్ ఎలా తగ్గుతాము, డెలివరీ అయ్యాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, పొట్ట తగ్గాలంటే ఏం చేయాలి, అలాగే డెలివరీ అయ్యాక చిన్న చిన్న వెజైనల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి లేడీస్కి. ఖచ్చితంగా అవి ఎవరికి చెప్పుకోలేరు. అలా అని డాక్టర్ దగ్గరికి వెళ్ళే అంత పెద్ద సమస్య అని కూడా మనకేం అనిపించదు. సో అందుకని నేను ఈ వీడియో ద్వారా కొంతమందికైనా సరే షేర్ అవుతుంది కదా, కొంతమందికైనా తెలుస్తుంది కదా అని నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఫస్ట్ డెలివరీ అయిన వెంటనే ఖచ్చితంగా పొట్ట అయితే సన్నగా అయిపోతుందండి. నార్మల్ డెలివరీ అయితే ఖచ్చితంగా పొట్ట సన్నగా అయిపోతుంది. నాకైతే ఫ్లూయిడ్ ఎక్కువ ఉండడం వల్ల నాకైతే పొట్ట ఇంకా ఇలా అయిపోయిందండి పొట్ట. ఖచ్చితంగా చెప్తున్నాను, ఫ్లూయిడ్ ఉన్నప్పుడు నా పొట్ట ఇలా ఉండేది. బట్ ఫ్లూయిడ్ తగ్గిపోయి డెలివరీ అయిన తర్వాత మాత్రం ఇలా అయిపోయింది నా పొట్ట. అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, ఇప్పుడు నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా డెలివరీ తర్వాత చాలామందికి వెజైనల్ కట్స్ వస్తూ ఉంటాయండి. అది ఎవరికి తెలిసి ఉంటుందో లేదో నాకైతే తెలీదు. నేనైతే ఫేస్ చేశాను కాబట్టి నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. మీకు వాష్ అనే ఒక ఇంటిమేట్ వాష్ ఉంటుందండి. ఎక్కువ డెలివరీ అయిన తర్వాత సోప్స్ కానీ, ఎక్కువ పర్ఫ్యూమ్డ్ ప్రొడక్ట్స్ కానీ ఏది యూజ్ చేయకూడదండి. యూజ్ చేస్తే మనకి ఖచ్చితంగా డెలివరీ అవ్వడం వలన చాలా పెల్విక్స్ అనేది చాలా వీక్ అయిపోతుంది మనకి. అది మళ్ళీ కూడుకోవాలంటేనే ఒక 3 to 6 months పడుతుంది. కాబట్టి మీరు అప్పుడు మాత్రం ఏమీ పర్ఫ్యూమ్డ్ ప్రొడక్ట్స్ కానీ, ఎక్కువ స్మెల్లీ ప్రొడక్ట్స్ కానీ ఏది యూజ్ చేయకూడదు. మీరు హైజీన్ అయితే మాత్రం చాలా ఎక్కువ తీసుకోవాలండి. డెలివరీ అయిన తర్వాత విజైనల్ హైజీన్ ఖచ్చితంగా తీసుకోవాలి. డెలివరీ అయిన తర్వాత మీరు పొట్ట తగ్గాలంటే డెలివరీ అయిన వెంటనే మాత్రం మీరు ఏ ప్రయత్నాలు అయితే చేయకండి. ఏ ప్రయత్నాలు చేసినా బాడీ అనేది వీక్ అయిపోతుంది తప్ప మనకేమీ పొట్ట తగ్గడం కానీ ఇంకోటి కానీ ఏమీ జరగదు. డెలివరీ అయిన అట్లీస్ట్ 3 months గ్యాప్ ఇవ్వండి. మన బాడీకి రెస్ట్ ఇవ్వండి 3 months. ఎందుకంటే 9 months మనం ఒక బేబీని మోస్తాం కాబట్టి డెలివరీ అయిన తర్వాత వెంటనే వీక్ అయిపోతుంది కాబట్టి వెంటనే మనకేం క్యూర్ అవ్వదు. ఆ పొట్ట అనేది తగ్గుతూ వస్తుంది, నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. డెలివరీ అయిన తర్వాత ఖచ్చితంగా బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వడానికి ట్రై చేయండి. బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా పెల్విక్స్ అనేది తొందరగా కూడుకుపోతుంది అన్నమాట. మనకి ఉండే వెజైనల్ పెయిన్ కానీ, వెజైనల్ బర్త్ వాళ్ళకైతే ఎక్కువ పెయిన్ వస్తూ ఉంటుంది. సో అది మీకు కూడుకోవాలంటే ఎక్కువగా మీరు బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎక్కువ హైడ్రేట్గా ఉండడానికి ట్రై చేయండి. డెలివరీ అయిన తర్వాత మనకి కాల్షియం ఐరన్ 2 బాడీలో చాలా తగ్గిపోతాయి. కాల్షియం అనేది చాలా ఎక్కువ తగ్గిపోతుంది. అందుకనే మజిల్ క్రాంప్స్ రావడం, ఇంకా మజిల్ వీక్నెస్ రావడం ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. సో అందుకే ఖచ్చితంగా మీకు 6 months డెలివరీ అయిన తర్వాత రికమెండ్ చేస్తారు కాల్షియం ఐరన్ టాబ్లెట్స్. ఖచ్చితంగా వేసుకోండి, అస్సలు మిస్ చేయొద్దు. ఎందుకంటే మిస్ చేస్తే మీకు కాల్షియం ప్రాబ్లం ఉంటే బాడీ అనేది ఎంత వీక్గా ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే మన బాడీలో కాల్షియం తగ్గిపోతుంది డెలివరీ అయినప్పుడే. ఆ డెలివరీ అవ్వడానికి మనం పెట్టిన ప్రెషర్ అంతా కాల్షియం తీసేసుకుంటుంది. సో కాల్షియం అనేది ఖచ్చితంగా వాడండి డెలివరీ అయిన తర్వాత. అలాగే స్కిన్ కేర్కి ఎక్కువ గాను నూనె అండి. పురాతన కాలపు నుంచి వస్తున్నదే ఇది, అందరికీ తెలిసిందే. గాను నూనె ఏదో పెద్దవాళ్ళు చెప్తారులే ఎందుకులే వాడడం అనుకుంటాం, కానీ గాను నూనె వాడడం వల్ల చాలా మంచిది. గాను నూనె వాడడం వల్ల మన ఒళ్ళు అనేది ఇంకా ఇలా లూజ్గా అయిపోతుంది కదా, అదంతా గట్టిపడుతుంది గాను నూనె వాడడం వల్ల. అలాగే నేను ఇంట్లో కొన్ని పొడులు తినేదానండి, అదంతా మీకు రెసిపీ తర్వాత చూపిస్తాను. సొంటి పొడి అని, దానివల్ల మీకు పొట్ట అనేది చాలా కంట్రోల్ అవుతుంది. మీకు డెలివరీ అయిన తర్వాత అయ్యే బ్లీడ్ కానీ అంతా కూడా క్యూర్ అయిపోతుంది. మీరు ఎక్కువ ఎక్సర్సైజ్ మాత్రం 3 months ఆఫ్టరే మీరు చేయడానికి ట్రై చేయండి. 3 months ఆఫ్టర్ ఓన్లీ బెల్లీ ఎక్సర్సైజెస్, వెజైనల్ ఎక్సర్సైజెస్ ఉంటాయండి పెల్విక్స్ రిలాక్స్ అవ్వడానికి. ఇలాంటి ఎక్సర్సైజెస్ మీరు కావాలంటే ట్రై చేసుకోవచ్చు. ఇంకా స్కిన్ కేర్ అయితే ఖచ్చితంగా మీరు ఏమి పెద్ద కాస్ట్లీ కాస్మెటిక్స్ ప్రొడక్ట్స్ వాడడానికి అంత అవసరం లేదండి. నేనైతే ఇంట్లో శుభ్రంగా పసుపు అలాగే పెసరపప్పు పొడి ఆడుకుని ఉంచుకున్నామండి. ఆ పెసరపప్పు పొడి అందులో కొంచెం పసుపు వేసుకుని
నేను పొట్టకి రాసుకునేదాన్ని అంతే. నా పొట్టకున్న బ్లాకిష్నెస్ ఇవన్నీ కంట్రోల్ అయిపోతాయి. అలాగే మనకి డెలివరీ అయ్యాక ఇవి వస్తూ ఉంటుందండి, స్ట్రెచ్ మార్క్స్ ఎక్కువ వస్తూ ఉంటాయండి. స్ట్రెచ్ మార్క్స్ పోవాలంటే మీరు 5th మంత్ నుంచే మీరు అలోవెరా జెల్ రాసుకోవడం, అలోవెరాలో విటమిన్ ఈ క్యాప్సిల్ కలుపుకొని రాసుకోవడం, ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు చేసుకుంటూ ఉంటే మీకు నెలలు పెరిగే కొద్దీ స్ట్రెచ్ మార్క్స్ అనేవి రావు. మీరు స్ట్రెచ్ మార్క్స్ అనేవి రాకముందే మీరు ఖచ్చితంగా చేసుకోవాలి స్ట్రెచ్ మార్క్స్ మీద. ఎందుకంటే నాకు స్ట్రెచ్ మార్క్స్ చాలా ఎక్కువ వచ్చేసాయి అప్పుడు. నాకు మా బాబు టైంలో ఎక్కువ ఉమ్మనీరు అనేది ఎక్కువ ఉండడం వల్ల నాకు స్ట్రెచ్ మార్క్స్ అనేది చాలా ఎక్కువ వచ్చేసాయి. అవి తగ్గడం అనేది మనకి మన బాడీలో ఉండే కొలాజన్ అనే దానివల్ల మనకి స్ట్రెచ్ మార్క్స్, విటమిన్ సి అది తక్కువ ఉండడం వల్ల ఎక్కువ స్ట్రెచ్ మార్క్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. అవి మీకు కంట్రోల్ అవ్వాలంటే మీరు ప్రెగ్నెన్సీ టైంలోనే 5th మంత్లోనే మీరు ట్రై చేయండి అలోవెరా ఎక్కువ రాసుకోవడానికి. అలాగే అలోవెరా ప్లస్ విటమిన్ ఈ అయితే ఖచ్చితంగా స్ట్రెచ్ మార్క్స్ కంట్రోల్ అవుతాయండి. 5th మంత్లోనే రాసుకోండి. ఎందుకంటే 3rd to 5th మంత్లోనే బేబీ ఎక్కువ గ్రోత్ అది ఉంటుంది కాబట్టి మీరు ఆ టైంలోనే రాసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మన బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి అయితే ఎక్సర్సైజెస్ ఇవన్నీ సెకండరీ. ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, బట్ ఎక్కువ మీరు వాటర్ అనేది ఎక్కువ తీసుకోవాలి. బాగా హైడ్రేట్గా ఉండాలి. వాటర్ తీసుకోవడం వల్లే మనం వెయిట్ లాస్ అవుతాము, అది మాత్రం ఖచ్చితంగా నిజమండి. నేనైతే 6 months ఆఫ్టర్ తర్వాత నేను హనీ అండ్ లెమన్ వాటర్ తాగడం మొదలుపెట్టాను. నాకు హనీ లెమన్ వాటర్ తాగడం వల్ల చాలా చేంజెస్ అయితే నాకు కనిపించాయి. ఇది వాడడం వల్ల మీకు డెలివరీ అయ్యాక చాలా యూజెస్ ఉంటాయండి. డెలివరీ అయ్యాక ఇది వాడడం వల్ల నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను. మరి ఓవర్ యూజ్ వద్దు, డైలీ 2 times మార్నింగ్ అండ్ నైట్ యూజ్ చేయండి. మీకు చాలా చేంజెస్ కనబడతాయి. మీకు వెజైనల్ కట్స్ కానీ, వెజైనల్ ఇరిటేషన్ కానీ, వెజైనల్ బర్నింగ్ సెన్సేషన్ కానీ, అలాగే మీకు బ్లీడ్ అవుతుంటే ఉండే అనీజీనెస్ కానీ, వెట్గా ఉండే ఫీలింగ్ తగ్గి డ్రై ఫీల్ వస్తుంది మీరు ఈ వాష్ వాడడం వల్ల. ఇది నిజంగా చాలా యూజ్ అవుతుందండి డెలివరీ అయిన వాళ్ళకి మాత్రం. ఇంకా దీనివల్ల యూజెస్ ఏంటంటే మీకు ఎక్కువ వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది కొంతమందికి. అదంతా కూడా బాగా కంట్రోల్ అవుతుంది. వైట్ డిశ్చార్జ్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ రాకుండా ఉంటాయి. మెయిన్ ఏంటంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రావడానికి చాలా అవకాశం ఉంటుందండి డెలివరీ అయిన తర్వాత కూడా. సో అందుకని డెలివరీ అయిన తర్వాత కూడా మీరు ఇది యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. డెలివరీ అయిన ఒక 1 week 10 days నుంచి మీరు ఇది యూజ్ చేయడానికి ట్రై చేయండి. మీకు యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గడానికి మీకు వాటరే ఎక్కువ యూజ్ అవుతుంది. అందుకే కొంతమందికి సిజేరియన్ ఆపరేషన్ అయిన వాళ్ళకైతే ఇవన్నీ మెళ్ళవి పెయిన్స్ వచ్చేస్తూ ఉంటాయండి. వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల, బాడీలో వాటర్ లేకపోవడం వల్ల వాళ్ళకి పెయిన్స్ వచ్చేస్తూ ఉంటాయి. మత్తు ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు కదా సిసెక్షన్ వాళ్ళకి. సో అందుకని ఎక్కువ డెలివరీ అయిన వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్, వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్న సొల్యూషన్స్, నేను డెలివరీ అయిన తర్వాత ఫేస్ చేసినవి, నాకు తగ్గింది, ఇవన్నీ కొంతమందికైనా షేర్ చేసుకుంటే కనీసం కొంతమందికైనా వెళ్తుంది కదా అనే ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నానండి. అలాగే స్కిన్ కేర్కి మాత్రం ఖచ్చితంగా మీరు వేరుశనగ నూనె, గాను నూనె అయితే చాలా బెస్ట్ అండి. గాను నూనె రాసుకుని మీరు నలుగు పెట్టుకుంటే మీకు ఆ బ్లాకిష్నెస్, బ్లాక్ లైన్లా ఫామ్ అవుతుంది కొంతమందికి డెలివరీ అయిన తర్వాత. ఆ బ్లాక్ లైన్ అవన్నీ కంట్రోల్ అవుతాయి. మీరు ఇంట్లోనే ఆయిల్ తయారు చేసుకోవచ్చు. ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ వేసుకొని అలోవెరా జెల్, విటమిన్ ఈ ప్లస్ ఆయిల్ అండి, ఏదైనా ఆయిల్, కోకోనట్ ఆయిల్ కానీ ఏదైనా సరే, కోకోనట్ ఆయిల్ అప్లై చేస్తే మాత్రం మీకు స్ట్రెచ్ మార్క్స్ చాలా బాగా కంట్రోల్ అవుతాయి. ఇవన్నీ చిన్న చిన్న చిట్కాలండి. మీరు ముందు నుంచి పాటిస్తే మీకు స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఎక్కువ రాకుండా ఉంటాయి. మీరు స్కిన్ కేర్ కూడా ఇలా డెవలప్ చేసుకోవచ్చు. మళ్ళీ మీకు ఎక్కువ కొంతమందికి పింపుల్స్ వచ్చేస్తూ ఉంటాయి డెలివరీ అయిన తర్వాత. హీట్ తట్టుకోలేక పింపుల్స్ అనేవి వస్తూ ఉంటాయి. మీకు పింపుల్స్ కంట్రోల్ అవ్వడానికి కూడా
అలాగే డెలివరీ అయిన తర్వాత కొంతమందికి బెడ్ సోర్స్ అనేది వస్తూ ఉంటుందండి. బెడ్ సోర్స్ కంట్రోల్ అవ్వాలంటే మాత్రం మీరు కొంతమందికి బెడ్ సోర్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. డెలివరీ అయిన వాళ్ళకి బెడ్ సోర్స్ తగ్గాలంటే మీరు ఎక్కువ బెటాడిన్ అనే ఆయింట్మెంట్ ఉంటుందండి, అది కావాలంటే ట్రై చేసుకోండి. మీకు ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా బెడ్ సోర్ అనేది మనం ఎక్కువ ఒకే చోట కూర్చుని ఉండిపోవడం వల్ల డెలివరీ అయిన తర్వాత ఎక్కువ బెడ్ సోర్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. వెంటనే మనం స్నానం అది చేయం కదా. సో అందుకని చిన్న చిన్న ఈ కేర్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకోండి డెలివరీ అయ్యే వాళ్ళు. ఎందుకంటే చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు, డెలివరీ అయ్యే వాళ్ళు ఉంటారు. సో నేను ఫేస్ చేసినవి కొంతమందికైనా షేర్ చేసుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుందేమో అని నేను ఈ చిన్న చిన్న విషయాలైనా సరే పాయింట్అవుట్ చేసి మరీ చెప్తున్నాను. ఎందుకంటే అలా ఉండడం వల్ల ఉండే బాధ ఏంటో నాకు తెలుసా అండి. ఆల్రెడీ చూశాను నేను అవన్నీను. ఎక్కువ డెటాల్ అనేది వెజైనాలకు యూజ్ చేయడం చాలా తగ్గించుకోండి. ఎక్కువ హాట్ వాటర్తో క్లీన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. హాట్ వాటర్ మీకు ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఏదైనా పెయిన్ ఉన్నా, ఏదైనా సరే మీకు హాట్ వాటర్ చాలా రిలీఫ్ ఇస్తుంది. ఏదైనా ఎక్కువ హాట్ బాత్ చేయడానికి ట్రై చేయండి. స్నానం ఎక్కువ హాట్ వాటర్తో స్నానం చేయడానికి మీరు ట్రై చేశారంటే మీకు ఆ వెజైనల్ బాగా రిలాక్స్ అవుతుందన్నమాట. ముందర రిలాక్స్ అవ్వడం వల్ల బాగా పెయిన్ రిలీఫ్ ఇచ్చే మనకు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ బేబీని చూసుకోవాలి, ఎక్కువ బేబీ మీద శ్రద్ధ పెట్టాలి. డెలివరీ అయ్యాక మన మీద మనకి శ్రద్ధ పెట్టుకోవడానికి టైం ఉండదు. సో మీకంటూ మీరు కొంచెం అయినా సరే టైం స్పెండ్ చేసుకుంటే ఇవన్నీ మీరు ఎక్కువ ఫేస్ చేయకుండా కొంచెం తక్కువలోనే మీరు తగ్గించుకోవడానికి ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. నేను ఇలాగే నాకు తెలిసిన విషయాలు నేను షేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ప్లీజ్ డూ సపోర్ట్ మీ, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.